అందరికీ నా నమస్కారములు. ఈరోజు టెస్ట్ బేబీల గురించి తెలియజేసుకుందాం. అంతేకాకుండా సమాజంలో యుక్త వయసు వచ్చిన తర్వాత తమ పిల్లలకు వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత కొన్ని రోజులకు పిల్లలు పుట్టకపోతే ఆ యొక్క టెస్ట్ బేబీ సెంటర్స్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ 4-5 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే పిల్లల్లో లోపం ఉందని చెప్పి ఇట్లాంటి టెస్ట్ బేబీ సెంటర్స్ను కలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆడవారికి మగవారికి సమాజంలో ఆడవారికి మన శాస్త్రపరంగా సైకాలజీ పరంగా 13, 14, 15 తారీఖుల్లో మన మగవారు ఆ యొక్క రతిలో సంగమిస్తే పాల్గొంటే పిల్లలు పుట్టడానికి జరుగుతుంది. మగవారిలో YX క్రోమోజోములు ఉంటాయి, ఆడవారిలో XX క్రోమోజోములు ఉంటాయి. ఆడవారికి 13, 14, 15 తారీఖుల్లోనే ఆ యొక్క అండం విడుదలవుతుంది. కాబట్టి ఈ మగవారిలోని శుక్రకణాలు X క్రోమోజోములు ఆడవారిలోని X క్రోమోజోములతో కలిస్తే ఆడపిల్ల, అలానే మగవారిలోని వీర్యకణాలు Y క్రోమోజోములు వెళ్తే అక్కడ ఆడపిల్ల, Y క్రోమోజోములు కలిసినప్పుడు మగపిల్లవాడు పుట్టడం జరుగుతుంది. ఇలా కొంతమందికి ఈ యొక్క వీర్యకణాలు తక్కువగా ఉండడం చేత కూడా పిల్లలు పుట్టరు. ఇట్లాంటి వారు ఈ యొక్క టెస్ట్ బేబీ సెంటర్స్ని కలవడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ నమ్రత గారు సృష్టి బేబీ సెంటర్ను ప్రారంభించి ఎంతోమందికి పిల్లలను ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం అనేది ఎలా తెలిసింది అనే విషయానికి వస్తే, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేశారు. అక్కడ కళ్యాణి గారు ఒక ఏఎన్ఎం గారు ఆమెకు పూర్తి సహకరించి ఆ ఏఎన్ఎం గారిని కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద కమిటీకి ఆ యొక్క లీడర్ను చేసింది ఈ యొక్క నమ్రత గారు. ఈ సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఏర్పాటు చేసి 80 మంది పిల్లలకు 20 కోట్లు ఆదాయాన్ని సేకరించింది ఈ నమ్రత గారు. రాజస్థాన్ జంట మన హైదరాబాదులో ఉన్నారు. వారు పిల్లలు కావాలని ఉద్దేశంతో ఈ యొక్క టెస్ట్ బేబీ సెంటర్ను కలవడంతో వారు కొద్ది రోజుల తర్వాత పిల్లవాడు పుట్టడంతో ఆ యొక్క వారు డాక్టర్ను కలిస్తే DNA టెస్ట్లో మీ లక్షణాలే లేవని చెప్పి తెలియజేయడం జరిగింది. వారు వెళ్ళి డాక్టర్ నమ్రత గారిని కలిస్తే బెదిరించారు. నెక్స్ట్ హాస్పిటల్లో వేరే వారిని కలిస్తే వేరే హాస్పిటల్లో వారికి మీ DNA కాదు ఇక్కడ అని చెప్పి చెప్పడంతో వారు గోపాల్పురం స్టేషన్లో కలవడం జరిగింది. ఆ యొక్క స్టేషన్ వారు ఈ నమ్రత గారిని అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్కి తీసుకొని విచారిస్తే మొత్తం విషయాలు తెలిసాయి. అంతేకాకుండా డాక్టర్ సదానందం గారు గాంధీ హాస్పిటల్ వైద్యులు వీరికి సహకరించారు. గర్భంతో పిల్లలను పుట్టిన వాళ్ళకి కేవలం కొంత డబ్బు ఇచ్చి వీరు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. అలానే వీర్యం కూడా సేకరించేవారు. ఈ ఇంజెక్షన్ల ద్వారా పిల్లలను వేరే వారికి ఇప్పించి గర్భం ద్వారా వీరికి అమ్మేవారు. ఈ యొక్క ముఠా కొంతమంది ఈ పిల్లల అక్రమ రవాణాను సేకరించేవారు. వీరి ద్వారా వారు ఎంతో డబ్బులు సేకరించారు. వీరి విషయం తెలియడం చేత డాక్టర్ నమ్రత గారు ఇట్లాంటి టెస్ట్ బేబీ సెంటర్స్ సృష్టిది టెస్ట్ బేబీ సెంటర్ ఈమెది. అలానే రాష్ట్రంలో ఇట్లాంటివి 381, అలానే ఒక హైదరాబాద్లో 271 టెస్ట్ బేబీ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వారు మోసం చేస్తూ ఉంటే మన ప్రభుత్వము అలానే మన పోలీసు వారు వారిని అరెస్ట్ చేసి సంఖ్యలు వేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.